హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. రీసెంట్గా భారీ అంచనాల నడుమ మహానాయకుడు మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే కథానాయకుడితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంపేర్ చేయకూడదని అంటున్నారు. అది సినిమా రంగానికి సంబంధించింది, ఇది రాజకీయ రంగానికి సంబంధించింది. అది తన సినీ జీవితాన్ని చూపించారు, ఇది తన రాజకీయ జీవితం, ఇది ఖచ్చితంగా బాగానే హిట్ అవుతుంది అని ఫస్ట్లోనైతే ఎన్నో హోప్స్ ఉన్నాయి. కానీ వచ్చిన టాక్ అయితే ఒకటే, కథానాయకుడి కన్నా బాగుంది మూవీ అన్నది మాత్రమే. అయితే ఆ తర్వాత మహానాయకుడు హిట్ టాక్ని సంపాదించుకుందా లేదా, మహానాయకుడు అయితే కథానాయకుడి కన్నా బాగానే ఉందనే వచ్చింది. కానీ హిట్టా కాదా, కలెక్షన్ల పరంగానైనా మరి వసూలు ఎక్కువ సాధిస్తేనే హిట్ అని చెప్పొచ్చు అనుకున్నారు. అయితే మొదటి రోజు కలెక్షన్లు అయితే మహానాయకుడికి 1,59,00,000 రూపాయలు మాత్రం వచ్చాయండి. దీంతో చాలామంది చెప్తూ ఉన్నారు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుందా పోదా అని. మొదటి రోజు కదా, తర్వాత రోజుల్లోనైనా దూసుకుపోవచ్చు అన్న టాక్ అయితే వచ్చింది. మరి మొదటి వీకెండ్కి మహానాయకుడు మూవీ ఎంత కలెక్షన్లను రాబట్టింది అని ఆలోచన చేస్తే మరి డిసప్పాయింట్ చేసిందన్న న్యూస్ అయితే వస్తుంది. మరి కలెక్షన్లు ఎంత వచ్చి అదే చెప్పానంటారా? చెప్తున్నా వినండి. నైజాంలో 64 లక్షల రూపాయలను, సీడెడ్లో 28 లక్షల రూపాయలను, ఉత్తరాంధ్రలో 28 లక్షల రూపాయలను, గుంటూరులో 62 లక్షల రూపాయలను, ఈస్ట్లో 17, వెస్ట్లో 18 లక్షల రూపాయలను, కృష్ణాలో 29 లక్షల రూపాయలను, నెల్లూరులో 10 లక్షల రూపాయలను వసూలు చేసింది మహానాయకుడు మూవీ. అయితే టోటల్గా ఏపీ తెలంగాణ కలుపుకొని 2,56 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది మహానాయకుడు. అయితే ఇక్కడ మాత్రమే కాదండి, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్లో 60 లక్షల రూపాయలను వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్గా చూసుకుంటే 3,41 లక్షల రూపాయలు మాత్రం వసూలు చేసింది మహానాయకుడు మూవీ. దీంతో కంపేర్ చేస్తూ ఉన్నారు, యాత్ర మూవీని బీట్ చేసిందా లేదా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో చూసుకుంటే అంటే యాత్ర మూవీ 5,06 లక్షల రూపాయలను వసూలు చేసింది. అయితే ఈ మూవీ మహానాయకుడు మూవీ 3,41 లక్షల రూపాయలు మాత్రం వసూలు చేసింది. దీంతో యాత్రను బీట్ చేయలేకపోయిందే మహానాయకుడు అని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఊపందుకుంటుందా మహానాయకుడు మూవీ, కలెక్షన్ల పరంగా సత్తా చూపించే అవకాశాలు ఉన్నాయా లేదా అంటూ మరి వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. మరి చూడాలి, ఏంటంటే రోజు రోజుకి పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ టాక్ పరంగా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగానైతే మాత్రం డిసప్పాయింట్ చేసేసింది మహానాయకుడు మూవీ. మరి రాబోయే రోజుల్లోనైనా ఊపందుకుంటుందా లేదా చూడాలి. మరి మీరేమంటారు? మహానాయకుడు మూవీ విజయం అందుకునే విధంగా కలెక్షన్లు వస్తాయంటారా లేదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.